తీసుకొచ్చి కొంతమంది ఓటర్లను అక్కడ పెట్టుంటే సో నేను కూడా వెళ్ళాను. ఆ సందర్భంలో లాఠీ చార్జీలు నాకు కూడా ఒక దెబ్బ తగిలింది ఆ రోజు. సో అది లైవ్లో కూడా ఉందన్నమాట అప్పట్లో. సో అలాంటి సందర్భంలో ఎవరైతే చూపించడానికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద పోలీసులు తీవ్రంగా విరుచుకుపడినటువంటి పరిస్థితి. నాకు ఆ వీడియో దొరకలేదు, మేము తీసినటువంటి వీడియో ఉంది, నాకు కూడా దెబ్బ తగిలింది, నేను లైవ్లో కూడా చేసినటువంటి విజువల్స్. చెప్పండి, రియాక్ట్ అవ్వండి. రాజుగారు ఇదే ప్రైమ్ నైన్ లో అప్పుడు కుప్పంలో జరిగినటువంటి ఎలక్షన్లు జరిగే సందర్భంలో కూడా నేను కూడా లైవ్ లో ఉన్నాను, నేను కూడా డిబేట్ కి వచ్చాను. అక్కడ ఓటర్లు ఎందుకు వస్తున్నారో తెలియదు, తమిళనాడు నుంచి, తెలుగు కాదు, అడ్రస్లు చెప్పలేరు, ఎక్కడున్నారో తెలియదు, తమిళనాడు అడ్రస్లు చెప్పే ఓటర్లు వచ్చి ఓట్లు వేసారు. అన్ని పక్కన పెట్టేద్దామండి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, గతంలో 2019 నుంచి 2024 మధ్య జరిగిన దాష్టికాల గురించే మాట్లాడుకోవాలండి. అంత ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, లేదా తెలుగుదేశం ఉంది, ఎన్నో బై ఎలక్షన్లు జరిగినాయండి. కాకపోతే 2019, 2024 మధ్య జరిగినంత విధ్వంసం ఎక్కడా జరగలేదు. నేనేమంటాను, నామినేషన్లు వేసేదానికి దొంగతనంగా భావించిన పరిస్థితి. అయితే చీరలు చాటును పెట్టుకుని పోయారు, మగవాళ్ళు అయితే ఎవడో మామూలు నడుచుకుంటూ పోతే ఇంకోటి వచ్చి కాగితం ఇవ్వాల. ఎంత ఘోరం చేశారు వీళ్ళు. రెండోది, ఇక్కడ ఇందాక కృష్ణాంజలి గారు చెప్పారు, ఏముందండి ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఇలా అంటారు, వాళ్ళు గెలిస్తే ఇలా కాదండి. ఇక్కడ ఎన్నిక జరిగిన ప్రతిసారి ఒక పార్టీ రావచ్చు, రాకపోవచ్చు. ముందు ప్రజాస్వామ్యం గెలవాలా. ఆల్రెడీ ప్రజాస్వామ్యం గెలిచేసింది, అక్కడ ప్రజలు గెలిచేశారు అక్కడ పులివెందుల్లో. ఇంకో విషయం ఏంటంటే, మాకు ఏం లేదు, అక్కడ గెలిస్తే ఎంత గెలవకపోతే ఎంత అండి పులివెందుల్లో. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తొడలు కొట్టడం, మీసాలు చెప్పడం, మా ఇలాకా అని చెప్పడం, 40 ఏళ్ళు మా అడ్డా అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రిస్టేజ్ ఏమో కానీ మాకు కాదు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్ మేము తీసుకుంటాం. ఎందుకంటే పులివెందుల్లో గెలిచిన ఒక ఎమ్మెల్యేనే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించే దిక్కు లేదు. జడ్పీటీసీ గురించి మాకెందుకండి, ఒక ఎమ్మెల్యేనే గెలిచి వచ్చి ప్రశ్నించే దిక్కు లేదు, మాట్లాడే దిక్కు లేదు. అక్కడ ప్రజలు అక్కడ అర్థం చేస్తున్నారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి గారి కూతురు వాళ్ళ నాన్నకి న్యాయం చేయలేకంటే సొంత చెల్లికి న్యాయం చేయలేనాడు, మాకేం న్యాయం చేస్తాం ప్రజలు అనుకుంటున్నారు అనేది కూడా వీడియోలు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కావాలంటే మీరు ఒక మ్యాండేట్ తీసుకోండి. వైసీపీ వాళ్ళు మేము ఒక మ్యాండేట్ తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని రిజైన్ చేయమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల్లో రిజైన్ చేయమంటే, అవినాష్ రెడ్డిని ఇప్పుడు రిజైన్ చేయమనండి, ఎలక్షన్ రమ్మనండి. అది మ్యాండేట్ అంటే. అది మీకు మగతనం ఉంది, నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్విట్లు ఆ భాష ఎందుకు, మీరు రిజైన్ చేసి రావా చూద్దాం. ఎలక్షన్లు జరిగితే ఓడిపోయే పులివెందుల నా అర్థం చెప్పుకోవాల్సిన బతుకు మీది. నిజంగా ఎలక్షన్ జరిగితే మీరు ఏ విధంగా గెలుస్తారో ప్రజలకు తెలుసు. కడుపులో ఇంటి పక్కింటి వాళ్ళు మాట్లాడి వీడియో కానీ చూస్తే మీరు ఆత్మహత్య చేసుకుంటారు. అవన్నీ చూపిమంటే చూపిస్తా. కాబట్టి ఎలక్షన్లు జరగాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఎలక్షన్లు జరిగి తీరాలా, ప్రజలు ఓట్లు వేయాలా. ఇప్పుడే కృష్ణాంజలి గారు చాలా మందిని ఓట్లు పోయే పరిస్థితి కనపడడం లేదండి. ప్రతి ఒక్కరిని కలెక్టర్ దగ్గరుండి ఏదైతే బూత్ మార్చారో ఆ బూత్ లో అక్కడికి బస్సులు కానీ వెహికల్స్ కానీ పెట్టి అందరిని తీసుకెళ్లి ఓటేస్తున్నారు. ఓట్లు వేయడమే తప్పుగా ఫీల్ అయ్యి వైసీపీ వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఓట్లు వేయకూడదు, నామినేషన్ వేయకూడదు అంటే పులివెందుల్లోనే 11 నామినేషన్ పెట్టి జీర్ణించుకోలేక ఏదంటే అది మాట్లాడే వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామండి. వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మాట్లాడే మాటలు ఈ దాష్టికాలు. నిజంగా ఓట్లు జరగాల, గెలుపుకోవడం పక్కన పెట్టండి, అది మీరు మీసాలు తిప్పేది. మీసాలు తిప్పుకుంటారో లేకపోతే మీరు రిజైన్ చేసి ఎలక్షన్కి వస్తారండి. ఇది మ్యాండేట్. వచ్చి మళ్ళీ అసెంబ్లీకి వస్తా అని చెప్పాలా. అంతేగాని ఇవన్నీ ఎందుకు వేస్ట్. జడ్పీటీసీ గురించి ప్రభుత్వం అంత సీరియస్ గా తీసుకునే సమస్య లేదు, అవసరం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఒకటే ఒకటి, కుప్పం లాగా ఇంకో దగ్గర లాగా ఎలక్షన్ నామినేషన్ వేయించడం, ఎలక్షన్ ఓట్లు వేయించడం, దొంగ ఓట్లు వేస్తానని కాకుండా నిజంగా అక్కడ ఉన్న 25,000 మంది ఒంటిమిట్టలో 10,600 ఓట్లు వచ్చే పులివెందుల్లో ఓట్లు వేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ఆ దిశగానే చర్యలు తీసుకుంటుంది తప్ప ఇంకంత నుంచి ఏం లేదు, అవసరం కూడా లేదు. ఓకే రమేష్ గారు, అసలు ఎన్నిక జరిగితే చాలు, మాకు ఎన్నిక గెలుపోవటంలో మాకు అవసరం లేదు, ముందు ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరగాలి, అందుకే ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం, ఇది స్టేట్మెంట్ సంపత్ రాజు గారు. ఏమంటారు? ఎంతసేపు కూడా కేవలం మేము ఎన్నిక నిర్వహించడం కోసం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక నిర్వహించాలి కాబట్టి నిర్వహిస్తున్నాం. గతంలో 40 ఏళ్లలో ఎప్పుడు వీళ్ళు నిర్వహించలేదు. ఈ రకమైన మాటలు చెప్పుకుని చేసుకోవడం కాదు. అక్కడ వాస్తవంగా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితులు ఏంటో చూడండి. మమ్మల్ని ఓట్లు ఆగండి సంపత్ రాజు గారు, మేము పోలింగ్ బూత్ కు వెళితే
మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, మీరు ఓట్లు వేయద్దన్నారని చెప్పి స్వయంగా ఎంతమంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారో, లైవ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా లైవ్ స్టేట్మెంట్స్. నేనేమి తయారు చేసింది కాదు. ఈ ఓటర్లందరూ కూడా పోలింగ్ బూత్లకు వెళితే పోలింగ్ బూత్లలో ఓట్లు వేయనివ్వకుండా వెనక్కి తిప్పి పంపిన ఓటర్లు. మీరు ఇక్కడ కూర్చొని మేము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరగాలని కోరుకుంటున్నామని చెప్పి అబద్ధాలు చెప్పడం కాదు సంపత్ రాజు గారు. ఆగండి ఒక నిమిషం, మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడినా. ఆల్రెడీ అక్కడ ప్రజలు గెలిచారు రమేష్ గారు, ఆల్రెడీ అక్కడ ప్రజలు గెలిచారు, మీరు ఓడిపోయారు, ఎందుకు మాట్లాడుతున్నారు? వినండి సంపత్ రాజు గారు, ఒక నిమిషం ఆగండి సార్, ఆయన మాట్లాడినండి. అక్కడ పోలీసులు అడ్డం పెట్టుకుని మీరు ఓట్లు ఎలా వేసుకుంటున్నారో, బూత్లు ఎలా క్యాప్చర్ చేస్తున్నారో, ఇవన్నీ కూడా